బట్టి తీవ్ర మనస్తాపం, రేవంత్ లీకులపై ఉప ముఖ్యమంత్రి ఆవేదన, కావాలని భజనం చేస్తున్నారని ఆక్రోశం. దీనికోసమా మనం 10 ఏళ్లు తన్లాడింది? అసలు కాంగ్రెస్ నేతలను అనగదొక్కుతున్నారు. బట్టికి సీనియర్ మంత్రుల సంఘీభావం. ఉప ముఖ్యమంత్రి తీరుపై హైకమాండ్కు ఫిర్యాదు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ సీనియర్ మంత్రులు, ముఖ్య నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక మంత్రి, ఐఏఎస్ అధికారుల మధ్య సంబంధాలపై ఒక టీవీ ఛానల్లో అసభ్య కథనం వేయించడం మొదలుకొని ఉప ముఖ్యమంత్రిపై మరొక పత్రికలో వరుస కథనాలు రాయించడం దాకా జరుగుతున్న పరిణామాలపై వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకు విభేదం, అగాధం సృష్టించేలా జరిగిన వ్యవహారాలపై, తన ఇమేజ్ను దెబ్బతీసి అవినీతి ముద్ర వేసేందుకు జరిగిన ప్రయత్నాలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర మనస్తాపం చెందుతున్నట్టు కాంగ్రెస్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బలమైన నాయకుడి సారథ్యంలో నడిచే బలమైన పార్టీ బీఆర్ఎస్ను ఎదుర్కొని 10 ఏళ్లు కాంగ్రెస్ను బతికించిన తనను కావాలని బదనం చేసేందుకు వరుస కుట్రలు జరుగుతున్నాయని బట్టి విక్రమార్క మదనపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్నే నమ్ముకొని ఉన్న తాను ఇంత కుట్రపూరిత వాతావరణాన్ని ఏనాడు చూడలేదని ఆయన తన సన్నిహితులతో పేర్కొన్నట్టు సమాచారం. నిజమే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బట్టి విక్రమార్క గారి మీద ఇలాంటి ఆరోపణలు కానీ, ఇలాంటి విమర్శలు కానీ, ఇంతటి అవమానం కలిగించే రాతలు కానీ ఏ మీడియా ఛానల్లో రాలేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా బట్టి విక్రమార్క గారి క్యారెక్టర్ని ఇంత దెబ్బతీయలేదు ఎవరు. బట్టి విక్రమార్క గారిని ఈ స్థాయిలో బదనం చేయడానికి ఒకే ఒక్క కారణం, రేవంత్ రెడ్డి గారు ఇప్పటి నుండే 2028 సంబంధించిన ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఆడిన గేమ్నే రేవంత్ రెడ్డి గారు కూడా ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఎవ్వరు తిరుగుండొద్దు అనే ఆలోచనతోటి ముందుగా ఆయన ఏ పని చేస్తున్నాడంటే ఒరిజినల్ కాంగ్రెసు, వలస కాంగ్రెస్, ఈ ఇద్దరు నాయకులను ముందు విభజించింది ఆయన. వలస కాంగ్రెస్ నాయకులంతా రేవంత్ రెడ్డి గారికి కొంత అనుకూలంగా ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు బట్టి విక్రమార్క గారు కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మధు యాష్కి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళంతా ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు. పుట్టుకతోటే కాంగ్రెస్లో ఉన్నారు, వీళ్ళ తాతలు కాంగ్రెస్లో ఉన్నారు, వీళ్ళ నాన్నలు కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు. సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాస్ గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, లేకపోతే కడియం శ్రీహరి గారు, ఇలాంటి కాంగ్రెస్ నాయకులు వలస కాంగ్రెస్ నాయకులు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇలాంటి వాళ్ళు, వీళ్ళు వలస కాంగ్రెస్ నాయకులు. ముందు వీళ్ళ మధ్య విభజన చేసిండు. ఇప్పుడు ఆయన రెండో దశ కుట్రలకు రేవంత్ రెడ్డి గారు తెరదీస్తున్నాడు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల మధ్యనే విభేదాలు సృష్టించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, ఎవరు కూడా సంతోషంగా లేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా సొంత ఇల్లు అనే భావనలో వీళ్ళు ఉన్నారు. చీమలు పెట్టిన పుట్టలోకి పాములు వచ్చి సంసారం చేసి పాములు పెత్తనం చేసినట్టుగా ఎక్కడి నుండో ఊడిపడ్డ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయి మా మీద ఆయన అజమాయిషి ఏంది అనేది వీళ్ళ భావన. కాబట్టి ముందు ఒరిజినల్ కాంగ్రెసు, వలస కాంగ్రెస్ను వేరియేషన్. ఇప్పుడు రెండో దశలో ఒరిజినల్ కాంగ్రెస్లో ఉన్న నాయకులను డిస్టర్బ్ చేస్తున్నారు. కోమటిరెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి పడకుండా, బట్టి విక్రమార్కకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడకుండా, శ్రీధర్ బాబుకి బట్టి విక్రమార్క గారికి పడకుండా, ఇట్లా వీళ్ళ మధ్యనే చిచ్చులు పెట్టే ఒక వ్యవహారం అల్లుతున్నాడు అనేది బట్టి విక్రమార్క గారికి వచ్చిన అనుమానం. ఈ అనుమానంతో ఇక ఉపేక్షించొద్దు రేవంత్ రెడ్డిని అనే ఆలోచన కూడా వాళ్ళు వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బట్టి విక్రమార్క గారిని 2028లో తొలి దళిత ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేస్తే రేవంత్ రెడ్డి గారితో జరుగుతున్న డ్యామేజ్కి ఏదైనా అడ్డుకట్ట వేయొచ్చా అనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు బయటికి వినిపిస్తున్నాయి. ఆ ప్రమాదం జరగకముందే బట్టి విక్రమార్క గారిని జీరో చేయాలి, కోమటిరెడ్డి గారిని జీరో చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జీరో చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారి టీం ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. 2028లో టోటల్ ఒక 60 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, తన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను ఒక టీమ్గా తయారు చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచనలో ఉన్నారట.
వీళ్ళ ఎన్నికల ఖర్చు, వీళ్ళ ప్రయాణ ఖర్చు సర్వం నేనే భరిస్తానే హామీని కూడా రేవంత్ రెడ్డి గారే తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఆ క్రమంలోనే ఒక క్లీన్ పొలిటీషియన్గా ఉన్న బట్టి విక్రమార్క గారిని ముందు ప్రజలలో చులకన చేయాలనే ఆలోచనకు రేవంత్ రెడ్డి గారి టీం వచ్చిందనే ఒక ప్రచారం కూడా సాగుతున్నది. ఇగో ఆ క్రమంలోనే బట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఏదో ఒక సాకుతోటి ఎప్పటికప్పుడు ప్రజల్లో చులకన చేయడం, మీడియాల ద్వారా వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, దుష్ప్రచారం చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి టీం పెట్టుకున్నదని కూడా వినిపిస్తున్నాయి వార్తలు. కాబట్టి ఆ క్రమంలోనే ఇక రేవంత్ రెడ్డి గారి దుస్సాహసాన్ని కావచ్చు, ఆయన చేస్తున్న తీరుని కావచ్చు, ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ల మీద ఆయన కక్ష సాధింపు చర్యలను కావచ్చు, ఇక హైకమాండ్కు చేరవేయవలసిందే, ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించొద్దనే ఆలోచన కూడా ఈ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు వచ్చినట్టున్నది. అంతేకాదు ఈ ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లంతా కూడా ఒక సీక్రెట్ మీటింగ్ కూడా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తున్నది. రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు ఎప్పుడైతే వెళ్ళిందో హైదరాబాద్ కేంద్రంగా ఈ ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా ఒక సీక్రెట్ సమావేశం ఏర్పాటు చేసుకొని రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి గారిని ఎట్లా నిలువరించాలి, రేవంత్ రెడ్డి గారి కుట్రల నుండి ఒరిజినల్ కాంగ్రెస్ని ఎట్లా కాపాడుకోవాలి, అదేవిధంగా మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలనే ఒక సీక్రెట్ మీటింగ్ను కూడా ఈ కాంగ్రెస్ ఒరిజినల్ నాయకులు కూడా పెట్టుకున్నట్టు కూడా ఒక సమాచారం ఉన్నది.